గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. పోయి వచ్చిందా? లేదే, లైవ్ కట్ అవుతుంది, గాలి వస్తుంది బయట, అందుకేమన్నా వైఫై పోతా ఉంటుంది. చిన్న అన్న గ్రీన్ క్యాస్ట్ పెట్టండి అన్న. కాపీ రైట్స్ ఏమన్నా పడుతుందా? మిస్ అయిపోయినారు మీరు, ఒక అద్భుతమైన ఇద్దరు అమ్మాయిలు బైకుల్లో పోతారు. బైక్ కాపీ రైట్ దేనికి వస్తుంది? లైవ్ స్టక్ అయిపోయిందా? ఓ ఇప్పుడు ఎట్ వస్తుంది? బాగానే వస్తుంది కదా. లైక్ చేయండి గాయ్స్, లైక్ చేయండి. కాపీ రైట్స్ వస్తే డిలీట్ చేసేయి, కాపీ రైట్స్ కాకపోతే పోస్ట్ చేయి, అంతే కదా. ఇఫ్ కాపీ రైట్స్ కమ్ము దెన్ డిలీట్ ఆర్ ఎల్స్ ఎత్తేసి ఏడుస్తుంది కదా. బా ఎవరో బిర్యానీ ఉంటుంది, బిర్యానీ వాసన వస్తుంది. ఎన్నిసార్లు బిర్యానీ తినాలి, మళ్ళా తినాలనిపిస్తుంది. లైక్ చేయండి గాయ్స్, ఏంది అందరు గమ్మని ఉన్నారు లైక్ చేయకుండా? హాయ్ శ్యామ్, లైక్ డాన్, ఏం లైకులు చేయట్లేదు, ఊరికే సతాయిస్తారు మీరు లైకులు చేసి. ఇంకా నేను సాయంత్రం పూట లేదు, ఒక రోజు ట్రైట్ అంతే. మీకు వీడియో షేర్ చేస్తా, నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, ఆ వీడియో షేర్ చేస్తా. అంటే చాలా మంది అది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ మెడిసిన్, మెడిసిన్ తో సంబంధం లేదు. గుజ్జు అనేది తయారు చేస్తారంట, గుజ్జు అనేది తయారు చేస్తారంట మనకి. ఓయ్ ఓయ్ ఓయ్, చిన్న అన్న పడుతుంది కానీ కెమెరాకి ఏదైనా అడ్డు పెట్టాలి అన్న, లేకపోతే బ్యాక్ కెమెరా పెట్టండి అన్న. ఇప్పుడు ఏం పడదు. లైవ్ చేస్తున్నప్పుడు గ్రీన్ క్యాస్ట్ పెడతాం కదా, ఫోటో యాడ్ చేసేటప్పుడు వీడియో కూడా యాడ్ చేయొచ్చా లేదా? వీడియో యాడ్ చేస్తా, వీడియో యాడ్ అవ్వదు అనుకుంటా. గ్రీన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఫోటో ఒకటి పెట్టుకోవచ్చు, ఫోటో ఒకటే ఆప్షన్ వస్తుంది కానీ వీడియో రావట్లేదే. హాఫ్ సెంచరీ డన్ అన్న. ప్రస్తుతానికి హాఫ్ సెంచరీ కొట్టినాం, చాలా దారుణం కదా. 30 నిమిషాలకు హాఫ్ సెంచరీ, ఇంకా 30 నిమిషాలు ఇంకో హాఫ్ సెంచరీ కొట్టాలి. లైక్ చేయండి, లైక్ చేయండి, తొందర లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో హాఫ్ సెంచరీ కొట్టాలి. వీడియో యాడ్ అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ కెమెరాలో టీవీలో ఒక వీడియో పెట్టి పెట్టేస్తారు అనమాట. నువ్వు ఎందుకు అట్లా ఎందుకు చేస్తున్నావు చిన్న? ఈ ఫోటోలు పెట్టి దాన్ని ఇప్పుడు నువ్వు లైవ్ చేసేసి, నువ్వు లైవ్ చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే, లేదంటే చాలా మంది ఫేస్లెస్ లైవ్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, మన మాటలను బట్టి ఉంటుంది. కానీ ఫేస్లెస్ లైవ్ చాలా మంది ఫేస్ లేకుండా చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు. శైలి ఇంకో ఐడితో పెట్టమను. మీరు ఎవరి ఫ్యాను? నేనా? PSPK. అందరూ కూడా అలాగే వస్తుంది సేమ్. సరే ఒకసారి నేను చూసుకోవాలి బ్యాక్ చేసి. ఏమైందంట? వాళ్ళ మదర్ దాంట్లో కూడా అలాగే వస్తుందంట. ఏం ప్రొఫెసరా, ఏం చేసినాను నేను? ప్రస్తుతానికి ఏం చేయలేదే. ఒక నిమిషం బాగు. కమ్యూనిటీ మోడరేషన్, ఎనీవన్ మెసేజ్ డిలే, కమ్యూనిటీ ద వీడియో ఈజ్ అవైలబుల్ విత్ రెస్ట్రిక్టెడ్ మోడ్. ఆమె చేసింటుంది, వాళ్ళ దాంట్లో ఉంటుంది రెస్ట్రిక్టెడ్ మోడ్ అని, ఆమె ఆన్ చేసుకుని ఉంటుంది ఆమె ఫోన్లో. ఆమె యూట్యూబ్ ఛానల్లో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఉంటుంది, దీంట్లో ఏం లేదు. మంది కాదు ప్రాబ్లం, ఏవో పిల్లలు ఏమన్నా నొక్కినారేమో చూడ, మనం సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ అయినాయేమో. గూగుల్లో హౌ టు రిమూవ్ రెస్ట్రిక్టెడ్ మోడ్ అని పెట్టమను. మీరు మీ మొబైల్లోనే రెస్ట్రిక్టెడ్ మోడ్ అని పెట్టుకున్నారంట, ఎవరైనా పిల్లలు ఏమైనా నొక్కారేమో. ఒకసారి అది ఎలా రిమూవ్ చేయాలి అనేది యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడమను అని చెప్తున్నారు. yes AKP I am using Wi-Fi. సేమ్ మొబైల్ వల్ల అట్లా ప్రాబ్లం వస్తుంది, మన లైవ్ వల్ల ఏం కాదు. లైవ్ కాదు అది, వాళ్ళ ఆ మొబైల్ ప్రాబ్లం. ఓయ్ ఒకసారి చూడండి. నేను అదే అంటున్నా, ఫేస్ లేకుండానే చేస్తా అండ్ బ్యాక్ కెమెరా పెట్టి లైవ్లో ఆర్ యాక్ట్ వీడియో పెట్టచ్చా? మ్యూట్లో పెట్టి లైవ్ ఎందుకు పెట్టడం నాకు అర్థం కాలే. చిన్న నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ యు ఆర్ గోయింగ్ టు కన్విన్స్ మీ అంటే వీడియో చూపిస్తా లైవ్ ఆన్ చేసి పెట్టేస్తావా ఊరికి నైట్ అంతా? అట్లా కాకుండా ఓ పని చేయి, నీది ఏదైనా ఫోటో తీసుకో, గ్రీన్ స్క్రీన్లో ఫోటో పెట్టేసి నువ్వు మాడుతూ ఉండు, ఈజీ కదా అది. ఇంతెందుకు అది అనుకో, నువ్వు దాన్ని ఇక్కడ
మన రైట్ సైడ్ ఇవి ఉంటాయి కదా, కింద ఒకటి